హాయ్ అండి. శివసేన ఛానల్కి స్వాగతం. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఇంకేంటి అహల్య, వాసు పెళ్ళి కూడా కుదిరిపోయింది, కోడలొస్తుంది, అంతా తీరికే. ఫ్రెండ్స్ అన్న మాటలు పదే పదే గుర్తుకొచ్చాయి అహల్యకు. పెదాల మీదకు చిరునవ్వు వచ్చింది. నిజమే, కోడలు వస్తే ఇంటి బాధ్యతల నుండి తనకి కొంతైనా విముక్తి. ముందు వారం రోజులు పల్లెటూరులో ఉండే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి రావాలి. ఆ తర్వాత వరుస పెట్టి అక్క చెల్లెలు అందరి ఇళ్ళకి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర 2 రోజులు ఉండాలి. ఢిల్లీలో ఉండే అన్నగారు, ముంబైలో ఉండే తమ్ముడు ఎప్పుడు అంటూ ఉంటారు, ఒక్క వారం రోజులైనా ఉండేలా రావే, ఊరంతా చూద్దువు గాని అని. వాళ్ళు రమ్మని అంటారు. ఇక్కడ భర్త పిల్లలు వెళ్ళమని చెప్తారు. కానీ తనే వెళ్ళేది కాదు. వెళ్ళినా ఒక్క రోజు మించి ఉండలేదు. అజ్ఞాత బంధాలు తనని ఉండనివ్వవు. ఇక్కడ ఇబ్బంది పడిపోతారేమో, వేళకి వండుకుంటున్నారో లేదో అని ఎన్నో సందేహాలు. అంతా కలిసి వెళ్దాం అని అనుకుంటే భర్త చేసేది పోస్టాఫీస్లో, ఎప్పుడూ లీవ్ దొరకదు. మరోవైపు పిల్లల చదువులు. వాసు భార్య వస్తేనన్నా ఇంటి బాధ్యతను ఆమెకు వదిలిపెట్టి తను నిశ్చింతగా వెళ్ళి రావచ్చు. ప్రపంచం చాలా అందంగా కనిపించింది ఆమెకు. స్నేహ, ఫ్రిడ్జ్లో నుంచి పచ్చిమిరపకాయలు, కరివేపాకు తెచ్చివ్వవే అని అంది కూతురుతో. ఆ పిల్ల ఓ చేత్తో నోట్బుక్స్, మరో చేత్తో తల్లి అడిగినవి అన్నీ తీసుకొచ్చి వాటిని ఆవిడకిస్తూ, ఇంకెంతమ్మా, వదిన వస్తే నేనిక వంటింట్లోకి అడుగే పెట్టను అని అంది. తల్లి చెప్పే చిన్న చిన్న పనులు, కోరే సహాయాలు స్నేహకి నవ్వు తెప్పిస్తాయి. తను సీరియస్గా చదువుకుంటున్నప్పుడైతే కోపం కూడా వస్తుంది. ఏంటి, పనంతా నిలబడి అవలేలగా చేయగలిగే తల్లి ఇలాంటి పనులు చెప్పటం వింతగా అనిపిస్తుంది. ఒక్కతే ఉండటం వలన వంటింట్లో బోరు కొడుతుందేమో. వదిన వస్తే మంచి కంపెనీ అని అనుకుంది. ఆ వదిన కోసమే నేను చూస్తున్నానులేవే. నా గదిలో పుస్తకాలన్నీ చిందరవందరగా ఉంటాయని నాన్నగారు కోప్పడుతూ ఉంటారు. అమ్మేమో తనకి తోచినట్లు సర్దేస్తుంది. తరువాత నాకు కావలసినవి దొరక్కపడే తిప్పలు మీకేం తెలుసు. వదిన పోస్ట్ గ్రాడ్యుయేట్, నా రూమ్ ఛార్జ్ తనకే ఇచ్చేస్తాను అని అన్నాడు హరి. అప్పుడే అక్కడికి వస్తూ అందరి మాటలు వింటుంటే నవ్వొచ్చింది ప్రసాదరావుకి. అలాగే నవ్వొచ్చి పెదాలని మనస్సుని పలకరించిన మరో వ్యక్తి వాసు. కాబోయే పెళ్ళికొడుకు. కోడలొస్తుంది కొడుకు జీవితంలోకి వసంతంలా అనుకోవటం లేదు ఎవరు. ఎవరి బాధ్యతలను వాళ్ళు చిలక్కొయ్యలకు తగిలించినట్లు ఆమె భుజానికి తగిలించి ఊపిరి పీల్చుకుందాం అని అనుకుంటున్నారు. వాసుకి సెట్ అయిన అమ్మాయి సృజన. చామన ఛాయలో మృదుత్వం, దృఢత్వం సమపాళ్లలో కలిసినట్లు ఉంటుంది. బాగా చదువుకుంది, ఉద్యోగం కూడా చేస్తుంది. పెళ్లి చూపులప్పుడు వాసుతో స్పష్టంగా తన యాంబిషన్స్ గురించి చెప్పింది. వాళ్ళది ఇదే ఊరు, ట్రాన్స్ఫర్ల బెడదే లేదు. చాలా ఇష్టపడి ఒప్పుకున్నారు అహల్య ప్రసాదరావు. కొంచెం చర్చించుకున్నారు కూడా. జాబ్ చేస్తున్న అమ్మాయి కాబట్టి గృహిణిగానే ఉండిపోయిన అహల్యతో కలవగలదా లేదా అనేది ఆయన ప్రశ్న. ఆ ప్రశ్నని తన భార్య వైపు నుంచి కూడా వేసుకున్నాడు. తేలికగా కొట్టి పారేసింది అహల్య భర్త సంశయాలను. ఈ రోజుల్లో ఎందరూ ఉద్యోగం చేయటం లేదు, అలాగే నా కోడలోనూ. మనకేమంత ఆస్తులున్నాయండి, పిల్లలకి ఎంత మిగిల్చివ్వగలం. ఇద్దరు ఉద్యోగస్తులైతే ఆసరాగాను ఉంటారు, మన నుంచి ఏమీ ఆశించరు అని అంది. ఆఖరికి అంతా కలిసి ఓకే చేశారు. ఎంతో ఎదురు చూసిన పెళ్ళి. వాసు పెళ్ళి అవనే అయిపోయింది. కొత్త కోడలు ఇంకా పాతబడలేదు. ఆఫీస్కు తయారైంది. అదేంటమ్మా, 16 రోజులు పండగయ్యేదాకైనా ఉండవా తెలతెలబోతూ అడిగింది అహల్య. ప్రమోషన్లో ఉన్నానండి, లీవ్ పీరియడ్కి ప్రమోషన్కి పొడిగిస్తారు, అందుకే ఎక్కువ లీవ్ పెట్టకూడదు అని అంది. అహల్య ఇంకా ఏదో అనబోతుంటే ప్రసాదరావు కలగజేసుకున్నాడు. వెళ్ళి జాయిన్ అవ్వని అహల్య, ఇలాంటి సమయంలో లీవులు పెట్టడం అంత మంచిది కాదు అని అన్నాడు. సృజన వెళ్ళిపోయింది. వాసు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాడు. మళ్ళీ ఆమె రావటం 6ంటికి. వస్తూనే వాసు పిక్చర్ ప్రోగ్రాం పెట్టాడు.
ఫ్రెండ్ భార్యతో వెళుతూ వీళ్ళను కూడా రమ్మన్నాడట. తిరిగి వచ్చేసరికి రాత్రి 10:30 అయింది. అప్పుడొచ్చి అన్నం పెట్టుకుని తిన్నారు. అహల్యకి కొద్దిగా అసహనంగా అనిపించింది. అది ఎందుకో అర్థం కాలేదు. పొద్దున్నే 6ంటికి లేస్తుంది సృజన. ఒక్కొక్కసారి 6:30 కూడా అవుతుంది. లేచి గబగబా స్నానం చేసి వంటింట్లోకి వస్తుంది. అప్పటికే అహల్య లేచి ఉంటుంది. స్టవ్ మీద ఒకవైపు పొగలు చిమ్ముతున్న పాలు, మరొక వైపు విజిల్ వేస్తూ కుక్కరు ఉంటాయి. అయ్యో, మీరప్పుడే కుక్కరు పెట్టేశారా? నేను వచ్చేదాకా ఆగాల్సింది అని అంటుందేమో అని ఆశించింది అహల్య. అంతేకాదు, మరుసటి రోజు నుంచి తనకంటే ముందే లేచి వంటింట్లో కనిపిస్తుంది అని కూడా అనుకుంటుంది. ఆహా, అలా ఏమీ జరగలేదు. కామ్గా మిగిలిన పని అందుకుంటుంది. గబగబా అయింది అని అనిపించి వాసుకు పెట్టి తను తిని బయటపడుతుంది. 6ంటికి వచ్చాక కొద్దిసేపు వాళ్ళ గదిలో రిలాక్స్ అయి స్నానం చేసి ఆ తరువాత తీరికగా వంటగదిలో అడుగుపెట్టేసరికి సగం వంట అయిపోయి ఉంటుంది. అప్పుడు ఏమీ మాట్లాడదు, పద్ధతి మార్చుకోదు. రాత్రి 10ంటికి లైట్ ఆరిపోతుంది. మళ్ళీ 12 గంటలకు వెలుగుతుంది. ఆ అర్ధరాత్రి వేళ అంతసేపు లైటు వేసుకొని ఏం చేస్తున్నారో అర్థమవ్వదు అహల్యకు. మధ్యలో మాటలు వినిపిస్తూ ఉంటాయి చిన్నగా. ఏం చేస్తుంటారు? కబుర్లు చెప్పుకుంటూ ఉంటారా? ఉదయం సృజన లేచేసరికి 6 దాటిపోతుంది తరచుగా. ఈ పిల్ల పద్ధతి నాకేమీ నచ్చలేదండి. ఎంతకాలం కొత్త కోడలు? చకచక 4 పనులు చేసుకోవాలి కానీ అంతా నా వంతు అని అన్నట్లు తూచి తూచి చేస్తుంది. పొద్దున్నేమో 6ంటి దాకా లేవకపోవటం. పరాయి ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఎలాగైనా ఉండటం బుద్ధుండొద్దు. ఆ తల్లికి ఇదేం పెంపకం? ప్రసాదరావుతో అంది అహల్య. కోడలు వస్తుంది, బాధ్యతలు తగ్గుతాయి, సరదాలు పెరుగుతాయి అని అనుకుంటే అక్కరకు రాని చుట్టంలా వచ్చి పడింది. అదే చాకిరీ, అదే బాధ్యత. ఉక్రోషంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏవో పనులు చేస్తూనే ఉంది కదా అహల్య అని అన్నాడు ప్రసాదరావు సర్ది చెప్తూ. అదేం కాదండి, నాకేమీ నచ్చట్లేదు. నేను లేచేసరికి తను వంటింట్లో ఉండాలి కదా. నేను పనంతా చేసుకున్నాక తను తిప్పుకుంటూ రావటం కాదు. సాయంత్రం మాత్రం రాగానే వంటింట్లోకి ఎందుకు రాదు? తొందరపడకు అని హెచ్చరించాడు ప్రసాదరావు. తను అనుకున్నట్లే జరగటం అతనికి బాధ కలిగించింది. సృజనకు ఇంట్లో పని, ఆఫీస్లో పని, ఆ పైన ఈ టెస్టులు. అసలు పాస్ అవుతానా? నా వల్ల కావటం లేదు. కొద్ది రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అంది సృజన. నిన్న మొన్నటిదాకా ఏ బాధ్యతలు లేకుండా పెరిగి ఒక్కసారి ఎంతమంది మధ్యకు వచ్చి పడేసరికి గిలగిలలాడిపోతుంది. ముఖ్యంగా అహల్య తనని దోషిలా చూడటాన్ని తట్టుకోలేకపోతుంది. అమ్మ, పిన్ని, మేనత్తలు వీళ్ల ప్రేమని మాత్రమే చూసిన ఆమెకు ఎక్కడ ఎదురవుతున్న కటుత్వం గాయపరుస్తుంది. తనకి పెద్దగా పనులు రావు. కుక్కర్ పెట్టడం, కొన్ని కూరలు చేయటం, సాంబారు చేయటం వచ్చు. అది పెళ్లికి ముందే నేర్చుకుంది. తనకొచ్చినదేదో చేస్తూనే ఉంది. టైం చాలటం లేదు. ఆఫీస్లో రోజు లేటు. సృజన అన్న ఆ కొద్ది మాటలను ఆమె ఆంతర్యాన్ని విన్నాడు వాసు. అమ్మ వాళ్ళతో మాట్లాడతాను అని అన్నాడు మృదువుగా దగ్గరికి తీసుకొని. పెళ్లికి ముందు తన ఇంట్లో జరిగిన చర్చలు గుర్తొచ్చాయి. అప్పుడే తల్లిలో అసంతృప్తి ఛాయలు కనిపిస్తున్నాయి. ఆవిడ ఆశించినట్లు కోడలు ఇంటిని అల్లుకుపోవటం లేదని, 30 ఏళ్లుగా ఇంటికి వంటకి అంకితమైపోయిన ఆవిడ అలా ఆశించటంలో తప్పులేదు. మరి సృజన ఇంట్లోనూ ఆఫీసులోనూ ఎంతని చేయగలదు? అందులోనూ పెళ్ళైన కొత్తలో. ఆమె పుట్టింట్లో 2 ఆడపిల్లలే. చదువు, ఉద్యోగం అని పరుగులు పెట్టారు తప్ప పనుల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. పెళ్లి చేసుకోవటంతో సరికాదు, ఇంకా పెద్ద బాధ్యత తనపై ఉంది అని అనిపించింది వాసుకి. తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, సృజన వాళ్ళ ఇంటికి వెళుతుందట అని అనగానే, ఇప్పుడది పుట్టింటికి వెళ్ళటం ఏంట్రా తెల్లబోతూ అడిగింది అహల్య. ఆఫీసులో ఏవో టెస్టులున్నాయి అమ్మా, రొటీన్ మారింది కదా, ఇబ్బంది పడుతుంది అని అన్నాడు వాసు. అతని మాటలు ఇంకా పూర్తి కాలేదు. విరుచుకుపడింది. ఇప్పుడంత కొంపలంటుకుపోయే ఎగ్జామ్స్ ఏమున్నాయి? తరువాత రాసుకోమను. పెళ్ళై అత్తగారింటికి వచ్చిందా లేక హాస్టల్కి వచ్చిందా?
తనది టెంపరరీ జాబ్ కదమ్మా, ఇప్పుడు ప్రమోషన్లో ఉంది అని నచ్చచెప్పబోయాడు వాసు. అయితే వాళ్ళ ఇంట్లోనైతే శ్రద్ధ పెట్టి చదవచ్చు, ఇక్కడ ఏం కష్టం వచ్చిందట, తిని కూర్చోవటమేగా, ఆ తిండి కూడా మంచం దగ్గరికే పంపించమనా? అహల్య బయటపడిపోయింది. ఆ మాటలు విని వాసు ఆశ్చర్యపోయాడు. అది సృజన ఇంట్లో లేని సమయం. ప్రసాదరావు వెంటనే జోక్యం చేసుకున్నాడు. వాసు, నీకెలా మంచిదనిపిస్తే అలాగే చెయ్యి. నువ్వేమీ చిన్నపిల్లవాడివి కాదు, పెళ్ళైన వాడివి. అన్నిటికీ మమ్మల్ని అడగటం దేనికి అని అన్నాడు. వాసు తలదించుకొని వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితులలో సృజనను కొంతకాలం తల్లికి దూరంగా పంపడమే ఉత్తమం అని అనిపించింది. లేకపోతే మనస్సులు విరిగిపోతాయి. తన లేడీ కొలీగ్స్లలో అత్తలు అంటే కోడలకి, వీళ్ళంటే వాళ్ళకి ఎంత ద్వేషమో అతనికి తెలుసు. తన ఇంట్లో కూడా అంతేనా? దిగ్భ్రాంతిగా ఉంది. అహల్య, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని భార్యను మందలించాడు ప్రసాదరావు. అతనికి కోడల్ని చూస్తే ముచ్చటేస్తుంది. పీజీ చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెగ్గుకొచ్చి ఉద్యోగం సంపాదించుకుంది. వాసు, హరి స్నేహితులకు ఆ అమ్మాయికి చాలా తేడా కనిపించింది. మరి అహల్యలో ఎందుకు ఆమె పట్ల ద్వేషం మొదలైంది? సాంప్రదాయక వైరమా, లేదా అసూయ? భర్త మందలింపుతో తనని తాను నిగ్రహించుకుంది. అతని ముందు తను, అహల్య, అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చెప్పిన పనులన్నీ కూర్చొని చెయ్యాలి అని అనుకుంటున్నావా? తను చేసే పనులు నువ్వు చేయగలవా? కెరీర్ అనే కేంద్రకం చుట్టూ తిరిగే ఆ పిల్లకి ఎంత ఇల్లు ఇన్ని పనులు అవసరం లేదు. ఏదో ఎంత వండుకొని ఆఫీసుకు పరిగెత్తటం, తిరిగి వచ్చేశాక ఓపిక ఉంటే మళ్ళీ వంట, లేకపోతే బయట తినటం. తనొక్కతేనా ఉద్యోగం చేస్తుంది? మధ్యలో ఆపి ఉక్రోషంగా అడిగింది. ఏదో ఒక ఉద్యోగం ఉంది, ప్రమోషన్ల గురించి వాసు చూసుకుంటాడు. ఆడపిల్ల, తనకెందుకు అవన్నీ? ప్రసాదరావుకి నవ్వు కోపం రెండూ వచ్చాయి. భార్యది అజ్ఞానమా, మూర్ఖత్వమా అర్థం కావటం లేదు. తన అడుగులకే మడుగులు వత్తటానికి కోడలు ప్రమోషన్లు వదులుకొని కూర్చోవాలి అని ఆశిస్తుంది. చచ్చేదాకా ఈ చాకిరి నాకు తప్పదులేండి, అదేగా మీరు చెప్పేది? ఆవిడగారు సింగారించుకొని ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటుంది. నేనేమో అన్నీ అమర్చి పెడతాను అని అంది తనే మళ్ళీ. ప్రసాదరావు సూటిగా చూశాడు ఆమెను. ఎవరికి చేస్తున్నావు నువ్వు? నీ కుటుంబానికి చేస్తున్నావు, నీ భర్తకి పిల్లలకి చేస్తున్నావు. ఎవరో బయట పిల్ల ఈ బాధ్యతలను నెత్తిన వేసుకోవాలి అని కోరుకుంటావేంటి? నాకు తెలియటం లేదు. నువ్వు హాయిగా ఇంట్లో ఉండి నేనేదో కష్టపడిపోతున్నాను అని అనుకుంటున్నావు. ఉద్యోగంతో నేను కూడా విసిగిపోయాను. పెళ్ళి, పిల్లలు, కుటుంబం అనేవి నీ స్వేచ్ఛను ఎలా అరికట్టాయో నా విషయంలోనూ అంతే చేశాయి. అహల్య, నువ్వే ఈ పనులు చెయ్యాలి అని కానీ, ఇలాగే చెయ్యాలని కానీ, నీ పుట్టింటికి అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళకూడదు అని కానీ నేనెప్పుడూ చెప్పలేదు. నీకు నువ్వే నియమాలను పెట్టుకున్నావు, కొన్ని బంధాలను పెనవేసుకున్నావు. ఈ పనులు ఈ పద్ధతిలోనే చేస్తాను అని అనుకున్నావు. నువ్వు వెళ్తే ఇక్కడ అంతా అస్తవ్యస్తమైపోతుంది అని భయపడ్డావు. నీ జీవితాన్ని నీకు తోచినట్లు గడిపావు. అలాంటి స్వేచ్ఛను సృజనకి ఇవ్వు. నువ్వు ఇవ్వకపోయినా వాళ్ళు ఆ స్వేచ్ఛని వదులుకోరు. మరో విషయం, పిల్లలకి పెళ్లి చేసేది మన అహాలను నిలబెట్టుకోవటానికి కాదు, వాళ్ళ జీవితాలు అర్థవంతంగా ఉండటానికి. వాళ్ళ మధ్య అనుబంధాన్ని పెరగనివ్వు. ఏది తెగేదాకా లాగగు అనేసి ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లోపల స్నేహ హరితో అంటుంది. వదిన పాపం మంచిది కదా అన్నయ్య. ఎందుకు అమ్మ ఇలా మారిపోయింది? మనల్నేమో చదువు అని అంటుంది. వదిన చదువుకుంటే ఎలా మాట్లాడుతుంది? పెళ్ళయ్యాక చదువులు, ఎగ్జామ్స్ అంటే ఎలా కుదురుతుంది? చిన్నపిల్లవి, నీకేమీ తెలియదు అని అమ్మ మన కోసం ఎంత కష్టపడుతుందో, ఆమెను అలాగే కష్టపడమని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే ఎలా అని అన్నాడు హరి అసహనంగా. అన్నీ కృత్రిమమైన బంధాలు, బాధ్యతలు, ఎవరి దారిన వాళ్ళం సుఖపడ్డాం. చేతకాక ఒకళ్ళ పరిధిలో మరొకరు చొరబడి అంతా కలగాపులగం చేసుకోవటం,
కోడలు వచ్చి తనకి ఆసరా ఇస్తుంది అనే కోణంలో నుంచి కాకుండా ఉన్న ముగ్గురు పిల్లల్ని లైఫ్లో సెటిల్ చేసేస్తే తనకి విముక్తి అనే దిశగా అహల్య ఆలోచించి ఉంటే ఈ అసంతృప్తి ఉండేది కాదు. ఈరోజు సాయంత్రమే వాసు సృజనని పుట్టింట్లో వదిలివచ్చాడు. రాత్రి ఇంట్లో తల్లితో సరదాగా మాట్లాడలేకపోయాడు. అప్పటిదాకా ఆమె పట్ల అతనికి గల ఉన్నత అభిప్రాయాలు మూలల్లో కదిలాయి. అమ్మ పెద్దగా చదువుకోలేదు, నలుగురిలోకి వెళ్ళలేదు. అంతేకాదు తన పిల్లలకి అన్నీ అనువుగా చేసిపెట్టి ప్రతి క్షణం వాళ్ళు పైకి రావాలని కోరుకున్న ఆమె మరో తల్లి కూతురైన సృజనని తన సంతానంలో కలుపుకోలేకపోతుంది అని అనిపించింది. ఏంటి, మగవాడు పెళ్లి ద్వారా పొందేది భార్య సంతోషంగా ఉంటేనే అతడి నిజమైన ఎదుగుదల. కానీ సృజన ఆకాంక్షలు తల్లికి పట్టవు. ఇద్దరికీ చాలా తేడా ఉంది. అసలు ఏది తన నిజమైన కుటుంబం? తల్లి తండ్రి నిర్మించుకున్న కుటుంబంలో తను సృజన భాగమా, లేక తామిద్దరూ వేరే కుటుంబమా అనేది తెలుసుకోవలసిన పరిస్థితి వచ్చింది. అన్నయ్య మారిపోయాడు అని అనుకున్నాడు హరి. తన వరకు తాను వాసుతో ఫ్రీగా మాట్లాడలేకపోయింది స్నేహ. ఆ రాత్రి అహల్యకు సరిగ్గా నిద్రపట్టలేదు. ఎన్నో ఆలోచనలు. తన మాట కాదని వాసు సృజనని పుట్టింట్లో దింపి రావటం తన అధికార పరిధికి, వాళ్ల స్వేచ్ఛకి హద్దుగీత గీసినట్లుగా అనిపించింది. ఇంకా సృజన తిరిగి వచ్చాక కూడా తన విషయంలో పెద్దగా మార్పేది ఉండదు అన్న విషయం లీలగా అర్థమైంది. ఇంకా కొన్ని టెస్టులు ఎదురవుతూ ఉంటాయి, అవి రాస్తుంది. ప్రమోషన్లు వస్తాయి. దాన్ని నిరంతరం ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఈ మధ్యలో ఎప్పుడో తీరిక చేసుకుని ఓ పాపనో బాబునో కంటుంది. ఆ పాప బాబు పెద్ద స్కూల్కి వెళ్ళేదాకా తమతో కలిసి ఉంటారేమో. అదైనా తను మంచిగా ఉంటేనే, లేకపోతే వేరే వెళ్ళిపోతారు. పిల్లల్ని పెంచడానికి తను కాకపోతే ఆమె తల్లి ఉంది కదా, అంతేనా? ఈ పెళ్లి నుంచి తను పొందబోయేది తలుచుకుంటే గుండె చిక్కబట్టినట్లుగా ఉంది అహల్యకు. కళ్ళల్లో నుంచి నీళ్లు జారిపడ్డాయి. పక్క మంచం మీద ఉన్న ప్రసాదరావు గమనించాడు. వాసు పెళ్లికి ముందు నీకు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదనుకుంటా. నువ్వు ఏడవటం నేనెప్పుడూ చూడలేదు అని అన్నాడు వ్యంగ్యంగా. అహల్య తీవ్రంగా గాయపడింది. సృజన తోడు లేకపోవటం వాసుకి వెలితిగా అనిపిస్తుంది. ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందా అనే ఆత్రం అతన్ని నిలవనివ్వటం లేదు. అత్తగారింటికి చక్కర్లు కొడుతున్నాడు. అలా వెళ్ళినప్పుడు ఒక్కోసారి అక్కడే భోజనం చేసి వస్తాడు. ఇది అహల్య అసహనాన్ని పెంచుతుంది. పెళ్ళవడంతో కొడుక్కి కొత్త బంధం ఏర్పడి కొత్త బాధ్యతలు వస్తాయని అనిపించటం లేదు. తన కొడుకు మారిపోయినట్లుగా అనిపిస్తుంది. తమ భర్తలో వచ్చిన మార్పు మాత్రం వాళ్ళు గుర్తించటం లేదు. అహల్య దేనికి మినహాయింపు కాదు. సృజన తల్లితో అత్తవారింటి గురించి చెప్పింది. ఇప్పుడే పెళ్లి చేసుకోను అని అంటుంటే వినకుండా పెళ్లి చేశారు అని. ఆవిడకు ఏమిటో నా ఉనికి ఇష్టం లేనట్టుంది. నేనేం చేసినా తప్పే కనిపిస్తుంది. నేను చేసే పనులతో సంతృప్తి లేదు. వాసుకి నా గురించి ఏవేవో చెప్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అతను మూడీగా ఉంటాడు. ఎందుకమ్మా అంత ఇష్టం లేకుండా పెళ్లి చేయటం? పెళ్ళవగానే ఆడపిల్ల పరాయిదవుతుందని బాహాటంగా ఒప్పుకుంటాం. మగవాడి విషయంలో కూడా అదే నిజమైన అలా ఒప్పుకోరు. అతనింకా తన కొడుకే, తన చెప్పు చేతుల్లోనే ఉండాలి అని ఆశిస్తారు. నిదానంగా అర్థమవుతుంది. అప్పటిదాకా సంఘర్షణ తప్పదు. నువ్వు కూడా సర్దుకుపోవాలి అని అంటే సృజన తల్లి ఆవిడ అత్త చేతుల్లో బాధలు పడిందే. ఆవిడ అత్తే కొడుకు సమక్షంలో ఒకలా, పరోక్షంగా మరోలా ప్రవర్తించేది. ఇదంతా ఇద్దరు స్నేహితుల మధ్యకు మూడో వ్యక్తి ప్రవేశం లాంటిది. ఆ మూడో వ్యక్తిని ప్రేమించడానికి కొంత కాలం పడుతుంది. ఒక్కొక్కసారి అలా ప్రేమించబడకుండానే జీవితమంతా గడిచిపోవటం కూడా జరుగుతుంది. వాసు ప్రేమ పట్ల సృజనకి ఎలాంటి సంబంధము లేదు. కానీ దాని మీద అత్తగారి ప్రభావం ఎంత ఉంటుంది అనే ఆమెను భయపెడుతుంది. ఆఖరి పరీక్ష అవగానే తనే వెళ్ళి సృజనను తీసుకొని వచ్చాడు వాసు. మంచి రోజు చూసుకొని మేమే తీసుకొచ్చి దింపుతాం అని సృజన తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. ఇంకొక క్షణం కూడా ఆమెను
వదిలిపెట్టి ఉండలేని స్థితికి వచ్చేశాడు. ఇంటికి రాగానే అహల్య అననే అనింది, ఏమ్మా, మీ వాళ్ళకి సంప్రదాయం పద్ధతి ఏమీ తెలియవా? లేకపోతే అలాంటి పట్టింపులేమీ లేవా? మొదటిసారి వెళ్ళావు కదా, పెద్దవాళ్ళు వెంట పెట్టుకుని రావాలని కనీస మర్యాద కూడా లేదా అని. మీ అబ్బాయే వద్దన్నారండి, సృజన మామూలుగా అనేసింది. అహల్య అహం దెబ్బతినింది. విసురుగా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. సృజన మనస్సు ముడుచుకుపోయింది. వాసు చిన్నపోయాడు. వదినా అని అంటూ ఉత్సాహంగా రాబోయిన స్నేహ ఆగిపోయింది. ఈ పరిస్థితి అంతా చూశాక ప్రసాదరావు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు లీవ్ ఎందుకు పెట్టారు? ఆశ్చర్యంగా అడిగింది అహల్య. కొద్ది రోజులు అందరిళ్ళకి తిరిగి వద్దాం, నువ్వు అనుకుంటున్నదేగా జవాబిచ్చాడు ప్రసాదరావు. అహల్య మొదట అపనమ్మకంగా చూసినా అతను ప్రయాణపు ఏర్పాట్లు చేస్తుంటే నమ్మక తప్పలేదు. కొద్ది రోజులు మనం బయటికి వెళ్ళి వస్తే సృజనకి బాధ్యత తెలుస్తుంది, ఈ ఇల్లు తనది కూడా అనే ఆలోచన కలుగుతుంది అని కూడా అన్నాడు ప్రసాదరావు. ఈ ఇల్లు సృజనదా? తనంత కష్టపడి అభివృద్ధి చేసింది, ఎంత అనుబంధం పెంచుకుంది, గుండెల్లో ఎక్కడో వాడిగా గుచ్చుకుంది. ప్రసాదరావు నిట్టూర్చాడు. కొడుకు పెళ్ళి అవ్వాలి, కోడలు రావాలి, ఆ కోడలు అతన్ని సుఖపెట్టాలి. కానీ ఆమె ఇంట్లో భాగం కాదు, పరాయిదే, ఎక్కడి నుంచో వచ్చినదే, ఎవరింటికో వచ్చినదే, ఆమెది అంటూ ఏమీ ఉండకూడదు. భార్య ఆలోచనలు ఈ స్థాయిని దాటవనిపించింది అతనికి. ఒక్కొక్కరు ఇంటికి వెళుతూ ఉంటే ప్రపంచానికి సంబంధించిన కొత్త ద్వారం తెరుచుకుంటున్నట్టు అనిపించింది అహల్యకు. ఇదివరకు కూడా వాళ్లతో బంధుత్వాలు ఉన్నాయి, రాకపోకలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మొదలైంది కొత్త విశ్లేషణ. అందరి ఇళ్లలోనూ వాసు సమవయస్సు పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. ప్రసాదరావు అన్న కొడుకు సింధీస్ అమ్మాయిని ప్రేమించాడట, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడట. అలా ఎలా కుదురుతుంది? కులం, గోత్రం, సంప్రదాయం అని వీళ్ళంటుంటే నాలాగే బీటెక్ చదివి నాతో పాటే జాబ్ చేస్తున్న అమ్మాయి అయితే ఇద్దరం ఒకే చోట చేసే వీలుంటుంది. అంతేకాని మీరు అన్ని లెక్కలు వేసి తీసుకొచ్చేదాంతో అలా ఎలా కుదురుతుంది? అయినా పెళ్ళి చేసుకునేది నేను, కాపురం చేసేది కూడా నేనే. నాకు వీలుగా ఉండాలా మీకా అని అన్నాడట. అది కాదురా, ఆంధ్రాలో మాత్రం వీడిపాటి చదువుకున్న అమ్మాయిలు లేరంటావా? వాళ్ళు కూడా ముంబైలో ఉద్యోగాలు చెయ్యట్లేదంటావా? వీడికి ఆ సింథీస్ అమ్మాయి నచ్చింది, అంతే. తమ్ముడితో చెప్పుకొని బాధపడ్డాడు ప్రసాదరావు అన్న. కులాలు, మతాలు, అర్థాలు మారిపోయావేమో అన్నయ్య. కొత్త నిర్వచనాలు చెప్పుకోవలసి వస్తుంది. డాక్టర్ చదివిన కుర్రాడు డాక్టర్ని చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇంజనీర్ మళ్ళీ ఇంజనీర్నే అలా చేసుకుంటే బాగుంటుందనేమో అన్నయ్య అని అన్నాడు ప్రసాదరావు చెబుతూ. ఆయనెప్పుడు పిల్లల పక్షమే అని అంది అహల్య. ప్రసాదరావు నవ్వాడు. అక్కడి నుంచి అహల్య అక్కగారింటికి వెళ్ళారు. ఆవిడ కూతురు, అల్లుడు అమెరికాకు వెళ్ళారట. ఆ సంతోషం అక్కలో కనిపించలేదు. నా కూతురు అని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉందే అహల్య. మా వారి మేనత్త కొడుకే దానిచ్చింది, బయట సంబంధం కూడా కాదు. ఆవిడకేమో మడి ఆచారం, దీనికి ఆవిడ ఉనికి గిట్టదు. ఇప్పుడు ఆ పెద్దావిడిని వదిలేసి అమెరికాకు వెళ్ళిపోయారు. పాపం, ఆవిడ ఎంత బాధపడుతుందో అని అంది. ఆమె కూతుర్ని కదిలిస్తే, ఇప్పుడు మా అత్తగారికేం తక్కువ చేశామని పిన్ని ఓపిగ్గా ఉంది. మడికట్టుకొని ఉండటం నా వల్ల కాదు. నాకు నచ్చని, నాకు నమ్మకం లేని ప్రిన్సిపల్స్ నేను పాటించలేను. ఆవిడ వంట ఆవిడ చేసుకుంటారు, ఆవిడ సిద్ధాంతాలను ఆవిడే నిలబెట్టుకుంటారు. ఇక అమెరికా అంటావా? వెళ్ళక ఇక్కడే ఉండి మేము చేసేదేముంది? ఆవిడ్ని కూడా తీసుకుని వెళ్తాము అని అన్నా ఆమె రానంది. అమ్మ నాన్నలు ఆవిడను తమ దగ్గరకు పిలుచుకోవచ్చు, వాళ్ళు పిలవరు. ఎందుకంటే ఇది వాళ్ళకి అక్కరలేని బాధరాబంది. ఒకవేళ వాళ్ళు పిలిచినా ఆవిడ వెళ్ళదు. మగపిల్లాడి తల్లి అని ఇగో. మేము మాత్రం అవసరం లేని త్యాగాలు చేయాలి అని అంది. ప్రసాదరావు నిజమే అని అన్నాడు. పిల్లలు త్యాగాలు చేయాలని తాము కోరుకుంటున్నారా అనేది అహల్యకు అర్థమవ్వలేదు. అహల్య అన్న ఇంట్లో మరో రకం సమస్య.
కొడుకు కోడలు దెబ్బలాడి వేరుపడ్డారట. అన్నగారు దాన్ని మామూలుగానే తీసుకున్నా ఎదిగిన పిల్లలు ఎంతకాలం మనల్ని అంటిపెట్టుకుని ఉంటారు? వాళ్ళకి మనకి ఇంటరాక్షన్ ఆగిపోయాక కూడా కలిసి ఎలా ఉంటారు? ఎక్కడ ఇంటరాక్షన్ ఉంటుందో సహజంగా అటువైపే ఆకర్షించబడతారు అని ఫిలాసఫీ మాట్లాడిన అహల్య వదిన మాత్రం తన బాధని దాచుకోలేకపోయింది. ఎంత అపురూపంగా పెంచానే అహల్య వాడిని. అలాంటిది నా మాటే విషమైంది. భార్య మాట బెల్లమైంది. బాగుందే నువ్వు చెప్పేది. రేపు ఎప్పుడో కోడలు వచ్చి వేరు చేస్తుంది. దానికోసం నా కొడుకును నేనెందుకు అపురూపంగా పెంచాలి అని అనుకుంటారా ఏమిటి ఎవరైనా అని అన్నగారంటే అహల్యకు నవ్వొచ్చింది. కానీ వదిన బాధపడుతుందని ఆపుకుంది. రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్లుగా ఉందిలే బావా. మా ఇంట్లోనూ ఓ కోడలుంది. వాసు మీద పెత్తనం వదులుకోవటానికి ఈవిడ సిద్ధంగా లేదు. విసుర్లు కసుర్లు. ప్రసాదరావు నిట్టూర్చాడు. నిజమా అని అన్నట్లు అహల్య అన్న వదినలు చూశారు. అహల్య చిన్నపిల్లలా అయింది. కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. నేను చేస్తున్నది తప్పని నాకే తెలుస్తుందన్నయ్యా. కానీ వాడి మీద ప్రేమ, వాడు నాకు ఎక్కడ దూరమైపోతాడేమో అని బెంగ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పైగా ఈయన కూడా ఆ పిల్లవైపే మాట్లాడతారు. నన్ను అర్థం చేసుకోరు అని అంది. విషయం కొంత సీరియసేనని అర్థమైంది అహల్య వదినకి. సరే, ఈ విషయాలన్నీ తీరికగా మాట్లాడుకుందాం. ముందు స్నానాలు చేసి భోజనానికి లెగవండి అని అంది మాట మార్చి. వీళ్ళు వచ్చినట్లు కొడుక్కి ఫోన్ చేసింది అహల్య వదిన. అతను భార్యను కొడుకును తీసుకుని మేనత్తను చూడటానికి వచ్చాడు. అతని ప్రవర్తనలో ఎలాంటి లోపం కనపడలేదు అహల్యకు. సాయంత్రం దాకా ఉండి వెళ్ళిపోయారు. ఆ రాత్రి వదిన మరదలు చాలాసేపు మాట్లాడుకున్నారు. పెళ్ళైన కొత్తలో నేను ఎంత సిల్లిగా ప్రవర్తించానో తలుచుకుంటే నాకే సిగ్గనిపిస్తుంది. పెళ్లితో వాడికి ఒక వ్యక్తిగత జీవితం ఏర్పడింది. అందులోకి నాకు ప్రవేశం లేదు. వాడు నాకు దూరమయ్యాడు అని అనిపించి అసూయతో రగిలిపోయేదాన్ని. కోడళ్ళ మీద అకారణ ద్వేషాన్ని చూపించేదాన్ని. వదినగారి అనుభవాన్ని నిశ్శబ్దంగా వింటుంది. అన్ని విషయాలలో అనవసర జోక్యం చేసుకునేదాన్ని. ఇంతలో మేనా ప్రెగ్నెంట్ అవటం, బాబు పుట్టడం జరిగిపోయింది. నా మనవడు, నా కొడుకు రక్తం, నా భర్త రక్తం ఇలా అనుకుంటుంటే నా మనస్సు ఉప్పొంగిపోయేది. వాడిని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేకపోయేదాన్ని. వాడి పనులన్నీ నేనే చేసేదాన్ని. మేనా వాడిని సరిగ్గా ఎత్తుకోలేదేమో, పెంచట్లేదేమో ఇలాంటి ఆలోచనలు వచ్చేవి. రాత్రివేళ కాస్త వాడు ఏడిస్తే చాలు మేనా మీద కోపం వచ్చేది. పొద్దున్నే లేవగానే అంత ముద్ర నిద్రేమిటి అని కోప్పడేదాన్ని అహల్య. అది చాలా మంచి పిల్ల కాబట్టి ఎంతో ఓర్చుకుంది. భార్యని అపురూపంగా చూసుకొని ఆమెను గౌరవించి ఆమె అభిప్రాయాలను మన్నించేవాడిని ఎంతో ఉన్నతంగా భావిస్తాం. మన భర్తలు అలా ఉండాలి అని ఆశిస్తాం. కానీ కొడుకు అలా ఉంటే ఓర్చుకోలేము. కొడుకు ఎప్పటికీ కొడుకుగానే ఉండిపోవాలని మన కోరిక. అతను ప్రేమికుడిగా, చక్కటి భర్తగా, తండ్రిగా ఎదుగుతుంటే సహించలేము. ఏదో ద్రోహం జరిగిపోయినట్లుగా బాధపడతాం అహల్య. ఆఖరికి ఒకరోజు మేనా బయటపడింది. వాణ్ణి నిలదీసి అడిగింది. మనకంటూ పర్సనల్ లైఫ్ లేదా? ప్రతి విషయంలోనూ ఆవిడెందుకు తలదొచ్చటం? 9 నెలలు మోసి కనిందాన్ని. నా కొడుకుని నేను పెంచుకోలేనా అని. వాడికి కూడా నా పద్ధతి నచ్చనట్లే ఉంది. మొదట్లో సున్నితంగా చెప్పేవాడు. తర్వాత పెద్ద దెబ్బలాట అయింది. వాళ్ళని వేరే వెళ్ళిపోమ్మన్నారు మీ అన్నయ్య. నేను ఇదే ప్రశ్న మీ అన్నయ్యని అడిగాను. ఆయన తప్పని అన్నారు. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అనుబంధాలు పెరిగితేనే స్వచ్ఛమైన కుటుంబ సంబంధాలు ఏర్పడతాయి. ఆలోచించగా నాకు కూడా అదే నిజం అని అనిపించింది. పుట్టిన పిల్లవాడు పుట్టినట్లే తల్లి ఒడిలో ఉండిపోడు. పారాడుతూ దూరంగా జరుగుతాడు. అదే ఎదుగుదల.
మనకి వాళ్ళే ప్రపంచం కావచ్చు, కానీ వాళ్ళ ప్రపంచంలో మాత్రం మనం ఒక భాగమే. మనం ఏ ప్రేమనైతే వాళ్ళ మీద చూపించామో దానినే నేర్చుకొని వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ప్రకటిస్తారు. మరి మనం అని అడిగింది అహల్య. నాకు మీ అన్నయ్య, నీకు ప్రసాదు లేరా అంటే, పిల్లలకి పెళ్లి చేస్తే మనకి మిగిలేది ఇదేనా? ఏది మిగలకపోవటం ఏమిటి? నువ్వు పెళ్లి చేసుకున్నావు, వాసు పుట్టాడు, మిగిలిన ఇద్దరు కూడా పుట్టారు. ఇప్పుడు వాసు పెళ్ళయింది, వాళ్ళకి పిల్లలు పుడతారు. అదంతా మన వంశ అభివృద్ధే కదమ్మా అని అనగానే అహల్య నిశ్శబ్దంగా ఏడ్చింది. ఏదో బాధ, ఏదో ఆవేదన, ఇంకేదో ఆర్తి అన్నీ బహిర్గతమయ్యాయి. ఆ తర్వాత మనసు వెలితిపడింది. ఎందుకేడుస్తావు అహల్య? మగవాళ్ళు అంటి ముట్టనట్లు ఉంటారు, మనల్ని అలా పెంచరు. అనుబంధాలు, ప్రేమ అంటూ రంగరించి పోస్తారు. సృష్టికి మనమే ఆధారమని అభూత కల్పనలు చేస్తారు. అవన్నీ నిజమేనని నమ్మి ఆరాటపడతాం. కానీ జీవితంలో ఒక్కొక్క మెట్టు దాటుతుంటే అర్థమవుతుంది మనదంటూ ఏదీ లేదని. పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కలటం, వాళ్ళని చక్కగా పెంచటం, అక్కడితో మన బాధ్యత తీరిపోతుంది. ఆ తర్వాత అని అడిగింది అహల్య. మనం దాటిన స్టేజ్లన్నీ మన పిల్లలు కూడా దాటుతారు. అది కూడా మనం చూస్తాం. అందులో మనం బాధపడవలసిన పనేమీ లేదు. ఎవరి జీవితం వాళ్ళది అని అనుకుంటే సరి. ఏ అత్త తన కోడలు మంచిదని, ఏ కోడలు అత్త మంచితనాన్ని ఒప్పుకోదు. ఇది కొత్తగా వచ్చింది కాదు, ఉమ్మడి కుటుంబాల్లోనూ ఉండేదే. దీన్ని సాంప్రదాయిక వైరం అని అంటారు. కానీ నువ్వే ఆలోచించు, తను పెరిగిన వాతావరణం, తన వాళ్ళని, అక్కడ తనకి ఉండే స్వేచ్ఛ స్వతంత్రాలను వదులుకొని తన జీవనశైలిని సైతం మార్చుకోవటానికి వచ్చిన పిల్లని మనం ఎలా సహకరిస్తున్నామో. కావాలంటే ఆమె మీద ఆంక్షలు పెడతాం, సంప్రదాయాలను రుద్దుతాం. కానీ ఆంక్షలు, సంప్రదాయాలు ప్రేమని పుట్టించవు, కుటుంబాలను నిలబెట్టవు, మనుషులను కలిపి ఉంచవు అని అంది. అహల్య ఆలోచనలో పడింది. అవతలి గదిలో ప్రసాదరావు బామ్మద్దితో ఇలా అంటున్నాడు. మా కోడలు సృజన చాలా తెలివైన పిల్ల. నాకు ఆ అమ్మాయిని చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది బావా. మంచి కల్చర్ ఉన్న కుటుంబాల్లో నుంచి వచ్చింది. వాసుకి చక్కటి జోడి. కానీ అహల్య ప్రవర్తనే సరిగ్గా లేదు. వాసు పెళ్ళి అయ్యేదాకా తనేగా ఇంట్లో అన్ని పనులు చేసుకునేది. అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయితో వంతు పెట్టుకుంటుంది, సూటిపోటి మాటలు అంటుంది, అసహనంతో రగిలిపోతుంది. తను వాసు నుంచి ఏం ఆశిస్తుందో తెలియదు. వాడు పెళ్ళికి ముందులాగే తన చుట్టూ తిరగాలి అని అనుకుంటుంది. సృజనని పట్టించుకోవద్దు అని అనుకుంటుంది. ఇంట్లో ఇది వరకు లేని అశాంతి ఇప్పుడు చోటు చేసుకుంది. ఆయన దీర్ఘంగా నిట్టూర్చాడు. ఒక కొత్త వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించగానే కలతలు మొదలు. వాటిని కలతలని అనటం కంటే సర్దుబాటు సమస్యలను, ఈగో ప్రాబ్లమ్స్ అను అనటం సబబేమో అని అన్నాడు ప్రసాద్. ఆడవాళ్ల కోసం వంటని సృష్టించి దానికి వాళ్ళని పట్టాభిషిక్తుల్ని చేసింది ఒకప్పుడు మనమే. ఇప్పుడు వాళ్ళని డ్రాయింగ్ రూమ్ దాకా తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనదే. కోడలు పరాయిది అనే కోణంలో నుంచి ఆలోచిస్తే సమస్య కొంచెం జటిలంగా అనిపిస్తుంది. మన పిల్లలాంటిదే అని అనుకుంటే మన పిల్లల నుండి ఎదురయ్యే సమస్యలే ఆమె నుంచి కూడా ఎదురవుతున్నాయని అర్థమవుతుంది. మేం పెద్దవాళ్ళమయ్యాం, ఇంకా ఎంతకాలం మీ మాట వినాలి అని పిల్లలు ప్రశ్నిస్తే అది వాళ్ళ వ్యక్తిత్వ వికాసంలో భాగం అని అనుకుంటాం. కోడలు మాత్రం అలాంటిది కాదా? మరో విషయం, ఎదిగిన పిల్లల్ని స్నేహితుల్లా చూడమంటారు. కొడుకు స్నేహితుడైనప్పుడు కోడలు స్నేహితుడి భార్య అవుతుంది. స్నేహితుడి భార్య పట్ల ఎలాంటి ప్రేమను చూపిస్తామో ఆమె పట్ల కూడా చూపిస్తే ఈ గొడవలు తలెత్తవు. కానీ అదే చేయలేకపోతున్నాం అని అన్నాడు. వెనుకట ఆర్థికంగా వెసులుబాటు లేక వ్యవసాయం, వ్యాపారం, పెద్ద కుటుంబాలలో సహకారం కోసం, అలాంటి కొన్ని ప్రత్యేక అవసరాల కోసం కలిసి ఉన్నారు. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. అయినా కూడా
మనుషులు కలిసి ఉండాలంటే ప్రేమ ఒక్కటే వాళ్ళని కలిపి ఉంచేది. అది ఒక్క రోజులో పుట్టేది కాదు. ఆ తర్వాత వాళ్ళు ఆ విషయాలన్నీ వదిలేసి టీవీ వార్తల్లో లీనమయ్యారు. చాలాసేపు తర్వాత ప్రసాదరావుకి సందేహం కలిగింది. ఇద్దరు ఆడవాళ్ళు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారా అని వెంటనే జవాబు దొరికింది. భర్తల మీద, అత్తల మీద, కోడళ్ళ మీద చెప్పుకుంటారని. ఎందుకంటే వాళ్ళ అసంతృప్తి అక్కడే మొదలవుతుంది. మరుసటి రోజు మేనల్లుడు వచ్చాడు అహల్యను తన ఇంటికి తీసుకుని వెళ్ళటానికి. మేనాని బాబుని ఇక్కడ చూశాను కదరా, మరోసారి వస్తాను అని అంది అహల్య. అతను చిన్నబుచ్చుకునేసరికి బయలుదేరింది. దారిలో ఇలా అన్నాడు. అమ్మ వాళ్ళ నుంచి వేరే వచ్చేశారని కోపంగా ఉండవచ్చు అత్తయ్య, కానీ ఒక్క విషయం చెప్పు. నాకు పెళ్లి చేశారు. ఆమెను ప్రేమగా చూసుకోమన్నారు. అదే నేను చేస్తుంటే అమ్మకి కోపం. నాకు ఇద్దరూ ఒకటే. తల్లిదండ్రులు తమ ప్రేమనంతా మొదటి బిడ్డ మీద కేంద్రీకరిస్తారు. రెండో బిడ్డ పుట్టగానే ఇద్దరి మధ్య పంచుతారు. మరో వ్యక్తి నా జీవితంలోకి వచ్చాక కూడా నేను వెనుకటిలా ఉండటం ఎలా సాధ్యం? మేనాని ప్రేమించటానికి, అమ్మని గౌరవించటానికి ఏమిటి సంబంధం? రెండు వేరువేరు విషయాలు కావా? అతను వ్యక్తపరిచిన భావాలకి అహల్య నివ్వెరపోయింది. నిన్న మొన్న పెళ్ళైన ప్రఫుల్లో ఎంత మెచ్యూరిటీ! అతనే మళ్ళీ అన్నాడు. మా వైపు నుంచి కూడా ఆలోచించండి. మా సంపాదన ఎక్కువే, మాకు ఉండే కంఫర్ట్స్ కూడా ఎక్కువే, అలాగే ఒత్తిళ్ళు కూడా. నాన్న మామయ్య వాళ్ళలాగా ఏ 20 ఏళ్లకు ఉద్యోగంలో చేరితే 60 ఏళ్ల దాకా నిశ్చింతగా చేయగలిగేవి కావు. ప్రతి క్షణం మా ఉద్యోగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. బాస్ని ఇంప్రెస్ చేయాలి. కాలంతో పరిగెడుతూ మా స్కిల్స్ పెంచుకోవాలి. నువ్వు ఒక వెధవ అని ఎవరైనా ముఖం మీద అన్నా నేను ఎలా వెధవని కాదో నవ్వుతూ వివరించగలగాలి. అదంతా ఒక కృత్రిమమైన లైఫు. ఇంటికొచ్చాక ప్రశాంతంగా ఉందామనుకుంటే అమ్మకి మీనాకి పడదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ. ఆ గొడవల్ని తప్పించడానికి వేరే వచ్చాను. నాకు ఇద్దరి నుంచి కూడా సంతోషమే కావాలి అని అన్నాడు. మాటల్లో ఇల్లు చేరారు. ఇల్లు పొందికగా కళాత్మకంగా ఉంది. ఆ ఇంట్లో తను ఎలా ఉండాలి అని అనుకుంటున్నాడో అలాగే ఉంటాడు. అతను ఒక ఎదిగిన వ్యక్తిలా అనిపించాడు తప్పించి మేనల్లుడులా కనిపించలేదు. అంటే ఆత్మీయత లేదని కాదు. వాడి కొడుకును చూడగానే వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. వదిన జీవితంలో వచ్చిన మార్పును గమనించింది అహల్య. ఇదివరకట్లా చాదస్తంగా పనితో కాలాన్ని గడపటం లేదు. పూజలు కూడా తగ్గాయి. టీవీ చూస్తుంది, పుస్తకాలు చదువుతుంది, మ్యూజిక్ క్లాసులకు కూడా వెళుతుంది, మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేస్తుంది. ఇలాంటి జీవితం గడుపుతుంది వదిన అని అనుకుంది. అహల్యకు తన గమ్యం ఏమిటో స్పష్టమైంది. అది 2 విధాలు. తను సృజనని మరో కూతురులా ప్రేమించగలగాలి. అప్పుడు కూడా వాళ్ళు తమ మధ్య ఇమడలేకపోతే స్వేచ్ఛనివ్వాలి. వదినలా బాధపడుతూ కాదు, నవ్వుతూ అని అనుకుంది అహల్య.